ప్రేమస్వరూపి అయిన దేవుడు, ప్రేమయే ఉన్న దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవుని కృపచేత ప్రేమించబడుతూ దేవుని ప్రేమ యందు వర్ధిల్లుతున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. ఆ దేవుడు మనందరికీ నూతన దినమును అనుగ్రహించి ఆయన కృపలో మనం వర్ధిల్లగలుగుటకు సహాయం చేస్తూ ఈ నూతన దినములో దేవుడు మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాక్కు కృపావార్త. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును. నోటి ముద్దులతో ముద్దు పెట్టుకోవడం అనేది ప్రేమకు పరాకాష్ట. మనలను ప్రేమించుచున్న దేవుడు ఆయన అధికమైన ప్రేమ చేత మనలను నోటితో ముద్దు పెట్టుకుని మనలను ప్రేమిస్తున్న దేవుడైన నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి తన గృహానికి వచ్చినప్పుడు తన తండ్రి ముద్దు పెట్టుకుని ఆ కుమారుణ్ణి హత్తుకున్నాడు. తన ప్రేమంతా తన కుమారుడి మీద వ్యక్తపరిచాడు. అంతేకాదు, ముద్దులతో పాటు అతనికి వస్త్రాలు ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, చెప్పులనిచ్చాడు, అతని కొరకు గొప్ప విందును చేశాడు. ఇదంతా మనం లోకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం ఈ వృత్తాంతాన్ని చూడగలం. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు కూడా నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకుని తప్పిపోయిన నిన్ను ఆయన మరలా చేర్చుకొని నీకు రక్షణ వస్త్రం ఇచ్చి, నీకు ఉంగరం అనే అధికారాన్ని ఇచ్చి, నీకు సమాధాన సువార్త వలన జోడునిచ్చి, ఆ తర్వాత నీకు పరలోకంలో విందు చేయటానికి ఆయన ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, కీర్తన గ్రంథం 2వ కీర్తనలో మనం చూస్తాం, కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేని ఎడల తండ్రికి కోపం వస్తుంది. మనం కుమారుణ్ణి ముద్దు పెట్టుకునే వారిగా, యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించే వారిగా ఉండాలి. ఎందుకంటే మనలను నోటి ముద్దులతో ముద్దాడుతున్న దేవుడు, ఆయన ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురం కదా. ఆ దేవుడిని నువ్వు ఎల్లప్పుడూ ముద్దు పెట్టుకునేవాడిగా, ప్రేమించేవారిగా ఉండాలి. అదే లూకాసు వార్తలో పాపాత్మురాలైన స్త్రీ పరిసయ్యుడి ఇంటి దగ్గర యేసుక్రీస్తు ప్రభు ఉన్నారని ఎరిగి ఆమె పరుగున వచ్చి ఆ పాదముల తట్టు వెనుక తట్టు నిలవబడి ఆమె ముద్దాడుతుండెను. అది పశ్చాత్తాప ముద్దు. ఆ పశ్చాత్తాప ముద్దులతో దేవుని దగ్గర పశ్చాత్తాపాన్ని తెలియచేసింది. దేవుడు ఆమెతో అన్నమాట, నువ్వు విస్తారంగా నన్ను ప్రేమించావు గనుక నీ విస్తార పాపములు క్షమించబడతాయి. తప్పిపోయిన కుమారుడు క్షమాపణ ముద్దు పెట్టిన, పాపాత్మురాలైన స్త్రీ పశ్చాత్తాప ముద్దు పెట్టిన, ప్రేమతో కుమారుడిని ముద్దు పెట్టుకున్న దేవుడు తప్పక నిన్ను ముద్దాడే దేవుడు. ఒకవేళ మన అవిధేయత వల్ల, మనం చేసిన తప్పు వల్ల దేవుని మార్గం నుండి మనం తప్పిపోయాం అనుకోండి, మరలా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఆయన దగ్గర క్షమాపణ పొందుకుని ఆయనను హత్తుకొని ఎడల ఆయన ప్రేమ ద్రాక్షారసం కంటే మధురైంది కదా. నువ్వు ఆయనను ప్రేమిస్తే నిన్ను ఎల్లప్పుడూ కౌగిలించుకుని ఎత్తుకుని ఊరేగించడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. ఎందుకంటే మన కొరకే కదండి. ఆయన అద్భుతమైన ప్రేమ, అమూల్యమైన ప్రేమ కొలది మహిమను విడిచిపెట్టి, ఆ దూతల యొక్క ఆరాధనను విడిచిపెట్టి, నీ కొరకు తను తాను రిక్తినిగా చేసుకుని భూమి మీదకి వచ్చి మరణమగునంతగా తగ్గించుకున్న గొప్ప దేవుడు కదా ఆయన. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, ధనవంతుడైన ఆ దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు దరిద్రుడాయను. ఆ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురం కదా. ఆ ప్రేమతో కదా దేవుడు నిన్ను ముద్దాడుతున్నాడు. ఆయన జన్మించడానికి స్థలమే లేదు. ఆయన పెరిగిన తరువాత తలవాల్చుకోవడానికి నక్కలకు బొరియలు ఉన్నాయి గాని, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి గాని, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలమైనా లేదని మనం లేఖనాల్లో చూసాం. ఆయన మరణించిన తరువాత కనీసం సమాధి కూడా లేని పరిస్థితి. అంత ధనవంతుడైన దేవుడు, సర్వలోకనాథుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ముద్దాడుట కొరకై
ఆ ద్రాక్షారసము కంటే మిన్నైన మధురమైన ప్రేమ నీ కొరకు నా కొరకు చూపించడానికి ఆయన దారిద్ర్యతను అనుభవించారు. నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమించిన ఆ దేవుణ్ణి మనం ప్రేమించాలి కదా. నోటి ముద్దులతో మనల్ని ముద్దాడుతూ ద్రాక్షారసము కంటే మధురమైన ప్రేమ మన ఎడల చూపిస్తున్నప్పుడు మన బ్రతుకులలో మొదటి స్థానం ఆయనకిచ్చి మన పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ జ్ఞానముతో, పూర్ణ వివేకంతో ఆయన్ని మనం ప్రేమించాలి కదా. దేవుని యందు ప్రియమైన వర్లారా, ఈ పరమగీత ధ్యానం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించడానికి, ఆ మధురమైన ప్రేమ నీకు చూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? నీ కొరకు ఎదురు చూస్తూ ప్రాణం పెట్టిన దేవుణ్ణి ప్రక్కన పెట్టి నీకు కనపడుతున్న వారిని ప్రేమిస్తున్నావా? లేకపోతే ఇంక ఇతరత్ర దేన్నన్నా ప్రేమిస్తున్నావా? ఈ దేవుడు కాకుండా దేన్ని ప్రేమించినా అది నేను అన్యాయం చేసేస్తుంది, నడి రోడ్డు మీద నిలబెడుతుంది. కానీ నడి రోడ్డు మీద ఉన్న నిన్ను తన కౌగిలోనికి చేర్చుకుని, తన గాయాల్లో భద్రపరుచుకుని, విజయోత్సాహంతో ఊరేగించే యేసు ప్రేమను మాత్రం ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. ఆ దేవుడు అన్యాయం చేసినట్లుగా ప్రపంచం మొదలుకొని ఈ దినం, ఈ క్షణం వరకు చెప్పిన వారెవరు లేరు. అన్యాయం అయిపోయిన వారికి న్యాయం తీర్చి ప్రేమ కలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ దేవుణ్ణి హత్తుకుందాం, ఆ దేవుణ్ణి నెత్తుకొనును గాక. ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, నోటి ముద్దులతో మమ్మల్ని ముద్దాడే దేవా, నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మిన్న కదయ్యా. దేవా, నీ ప్రేమను విడిచి మేము ఎక్కడికి పోగలం? దరిద్రులమైన మా కొరకు ధనవంతుడమైన నీవు దారిద్ర్యంలోనికి వచ్చావని లేఖనం చెప్తుందయ్యా. అది సత్యం. నీ ప్రేమ గొప్పది, నీ ప్రేమ అమూల్యమైనది, నీ ప్రేమ అద్భుతమైనది. ప్రభా, ప్రేమను దాటి మేము పోకుండానట్లు నీ ప్రేమ పరిధిలో ఉండి నిన్ను ప్రేమించి దేవనైనా నీ ద్వారానైనా నిరంతరం నీతో పాటు ఉండగలుగుటకు కృపను అనుగ్రహించి మహిమ పొందుమని మా ప్రభువు, మా ప్రేమ ప్రియుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.